నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చైతన్యమ్మ. మా ఇంట్లో అయితే ఒక చిన్నపాటి ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఆ ఫంక్షన్ ప్రిపేరింగే ఇదండి. ఫంక్షన్ ప్రిపేరింగ్ అంటే ఏంటి, ఏం కలుపుతుంది అన్న, అదేం లేదు, పిండి వంటలన్నీ అయిపోయినాయి కదా. ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళందరికీ అన్నం పెడదామని ఒకటే డేక్షాలో అయితే అన్నం కర్రీ అన్నీ కలిపేసి వాళ్ళ అక్క చెల్లెళ్ళందరికీ పెడుతుంది. ఇక్కడ చూడండి, అన్నం వేసుకున్న తర్వాత కర్రీస్, సాంబారు, చారు, ఆలు వంకాయ కర్రీ అనుకుంటా, వాళ్ళందరికీ ఒకటే దాంట్లో వేసేసి అందరు ఆకలికలు అంటారు. మళ్ళీ అందరూ కోన్స్ పెట్టుకున్నారు, అందరికీ కలిపి ఒకటేసారి ఈ పెద్దవ్వ తినబెడుతుంది. ఇంట్లో అయితే సందడిగా ఉంది. ఏదైనా ఫంక్షన్ ఉంటే అంతే కదా, ఇల్లు ఒక 2 రోజుల వరకు ఫుల్ సందడి అనిపిస్తుంది. ఫంక్షన్ అయిపోయిందా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నేను చైతు ఇద్దరమే మిగులుతాం. మొత్తానికైతే పిల్లలందరికీ ఇట్లా అన్నం తినిపిస్తుంది. ఇంతకు ఫంక్షన్ ఏంటి చెప్పట్లేదు అంటున్నారా, నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ. ఈ వీడియో ద్వారా అయితే నేను ఒక్కటి చెప్పాలనుకుంటానండి మన మాటండితో. ఏంటి అంటే, ఎన్ని గొడవలైనా కానివ్వండి, ఎట్లాంటి ఇబ్బందులైనా కానివ్వండి, కలిసినప్పుడు హార్ట్ఫుల్గా, సంతోషంగా, మనస్తృప్తిగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే ఇవాళ ఇట్లున్నాం, రేపు ఎట్లుంటామో తెలియదు. పొద్దునైతే ఎవరం ఉంటామో తెలియదు, ఎవరం పోతామో తెలియదు. అట్లాంటప్పుడు అన్ని పగలు, పంతాలు, గొడవలు, ఏదో 20 ఏళ్ళ కిందట, ఏదో 30 ఏళ్ళ కిందట, లేకపోతే ఏదో ఏ గొడవలైనా ఉండండి, కానీ కలిసినప్పుడు మాత్రం సంతోషంగా బాగున్నారా, తిన్నారా అన్నది ఒక్కటే మాట చాలండి. అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళైనా మంచిదే, వాళ్ళ మొహంలో ఒక నవ్వు అనేది వస్తుంది ఖచ్చితంగా మనం పలకరిస్తే. లేదు వాళ్ళే పలకరించాలని ఇంకొందరు చూస్తూ ఉంటారు, ఇంకొందరు అయితే మేమే ఎందుకు మాట్లాడాలి అని చూస్తారు. ఇంకొందరు అయితే పెద్ద వాళ్ళ గొడవలైనవి పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసి అవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. మనము అనుకునే మాటలు, మనం చేసే మాటలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. కానీ ఇవాళ ఒక ఫంక్షన్లో కలిసినామంటే సేమ్ అదే మన ఏమంటారు, అదే వాతావరణం మళ్ళీ మనకు రావచ్చు, రాకపోవచ్చు. అవునా, ఈరోజు కలిసినాము, బాగున్నామా, సంతోషంగా ఉన్నామా, మంచిగా నవ్వుకున్నామా, మంచి చెడులు మాట్లాడుకున్నామా అన్నట్టే ఉండాలి. నేనైతే అట్లనే ఆలోచిస్తా, నా కూతురు కూడా అట్లనే ఆలోచిస్తుంది, పెద్దది. ఎవరు ఏమన్నా చేసినా సరే మనకు అప్పుడు కోపం వస్తుంది, కానీ ఒక దగ్గర కలిసినప్పుడు అయితే మనం మంచిగా సంతోషంగా ఉండాలి అని నా ఉద్దేశం. ఇక్కడ అందరూ దానికన్నా చిన్న వాళ్ళే. పైన 2 తమ్ముళ్ళు కూర్చున్నారు. ఒక తమ్ముడు తినేసింది, ఇంకో తమ్ముడికి వేరే ప్లేట్లో పెట్టించింది. ఈ చెల్లెలందరికీ కూర్చోబెట్టేసుకొని తినిపిస్తుంది. మరి నేను చెప్పిన మాట అయితే నిజమే కదండి. ఎప్పుడైనా కానీ ఇవాళ కలిసిన వాళ్ళం రేపు కలుస్తామో కలవమో గ్యారంటీ లేదు. అలాంటి లైఫ్లో ఉన్నాం మనం, అంటే అలాంటి జీవితంలో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరిని చెప్పలేం. కలిసినప్పుడు హ్యాపీగా ఉండాలి, కలిసినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి అని నా ఉద్దేశం. ఈ అక్కా చెల్లెళ్ళు అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.